ఆంధ్రప్రదేశ్పై ప్రధాని మోదీ అలాగే అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టారని, దాని ప్రభావం వల్లే వరుసగా ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉందని, అమిత్ షా మోడీ చంద్రబాబుకి పూర్తిగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే. దుర్గా గారు, అమిత్ షా అలాగే మోదీ గారి చూపు ఇప్పుడు ఏపీ మీద పడిందని, దానివల్లే ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లు ఐఏఎస్ల బదిలీలు వరుసగా జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో కూడా మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉందని, చంద్రబాబు గారికి మోదీ గారు అమిత్ షా గారు సహాయ సహకారాలు అందించేందుకు కూడా సిద్ధమయ్యారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయా? దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ ఫోకస్ చాలా అవసరం అండి. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు మనకి కూటమిలో ఉన్నారు కాబట్టి, అటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారితో, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా అవసరం అది. మనకి జరుగుతున్న పరిణామాలు మనం ఒక్కొక్కటిగా చూస్తుంటే, సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం నుంచి చూసుకుంటే, అంతకుముందు మనకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, దిక్కుతోచిన స్థితిలో, నేను జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అవినీతి కేసు లేదు, వారిని ఎలాగైనా జైల్లో పెట్టాలి అని ఒక దురుద్దేశంతో ఆయన ఒక లేని కేసుని వాళ్ళు తీసుకొచ్చి ఆయన మీద కుట్రలు చేసి ఆయన్ని జైలుకి పంపించారు. అది కూడా వాళ్ళు ఏ రకంగా చేశారో ప్రజలంతా కూడా చూశారు. అయితే అదృష్టం కొద్దీ వారు బయటికి రావటం జరిగింది. ఆ తర్వాత నారాయణ గారి కేసు కూడా మనం చూసాం, డ్రగ్స్ విషయంలో అదంతా. అదైపోతే నిన్నను ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, హెరిటేజ్కి సంబంధించినవి కానీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసు ఫైల్స్ అంతా కూడా నిన్న ఈ కిల్లియా ఆయన ఎవరు రఘురామరెడ్డి గారు ఆయన తగలబెట్టి ఇచ్చాడు వాళ్ళ మనుషుల చేత. అది చాలా పెద్ద కుట్ర, అది చాలా పెద్ద ఏమనాలి తప్పిదం అది ఆయన చేసింది, కొల్లి రఘురామరెడ్డి గారు. సో అది మెయిన్గా అసలు మన ఆ విషయం అంశం తీసుకుంటే, అసలు అక్కడ ఆ రోజు గతంలో మనకి ఎవరు లోకేష్ గారు అడిగారు కూడా, మా హెరిటేజ్కి సంబంధించిన కాగితాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి, మీరు మమ్మల్ని అడగలేదు, మేము ఇవ్వలేదు, బట్ మీరు ఎలా తీసుకొచ్చారో అని ఆయన అడిగారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అక్రమంగా పెట్టిన కేసులు అనేది మనకి నిన్న స్పష్టంగా తేటతెల్లమైంది. ఎందుకంటే ఈ కొల్లి రఘురామరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటెలిజెన్స్ నుంచి ఒక సమాచారం వచ్చి ఉండొచ్చు, రాకుండా ఆయన నిన్న గబుక్కున పని చేయడుగా. అంటే నేను వెళ్ళిపోతున్నాను అస్సాంకి, నెక్స్ట్ ఈ కాగితాలు ఉంటే ఇవి రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం తెలుగుదేశం కనుక వస్తే, ఎందుకంటే ఇప్పుడు గాలులు అటు వీస్తున్నాయి కాబట్టి వాళ్ళు వస్తే మళ్ళీ దీన్ని తవ్వి తోడితే ఈ తప్పిదం ఎవరు చేశారు, ఈ కుట్ర వెనకాల ఎవరున్నారన్న అంశాలు బయటకు వస్తాయని ఒక భయంతో ఆయన నిన్న ఆ కాగితాలు తగలబెట్టించాడు. ఆయన ఆ తగలబెట్టించాక ఏమైంది, అది బయటకు వచ్చింది ఆ వార్త. అవి సగం సగం కాలడం జరిగిందో ఏం జరిగిందో ప్రజలకు తెలిసింది. ప్రజలు వాటిని టీడీపీ దృష్టికి తీసుకురావటం, టీడీపీ వాళ్ళు దీని మీద పెద్ద ఇష్యూ చేయటం జరిగింది. సో ఇప్పుడు యాక్చువల్గా ఒక్క రోజులో ఒక అధికారి అన్నవాడు ఈ రకంగా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవటం అనేది ఎక్కడైనా జరుగుతుందండి? అన్లెస్ అంటిల్ అటు మోదీ గారు, ఇటు అమిత్ షా గారు, మరోపక్క కేంద్ర ఎన్నికల సంఘం, వీళ్ళ ముగ్గురు దృష్టి పెట్టకపోతే ఇది జరిగే అవకాశం లేదు. సో ఇదే మీకు ఒక ఉదాహరణ. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారు, వాళ్ళు ఎన్నికలు సజావుగా సాగాలని చూస్తున్నారు కేంద్రం కూడా, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అనేదానికి ఇవన్నీ సంకేతాలు. మనకి మొన్న 90 ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేశారు. ఆ బదిలీ చేయడానికి కూడా కారణం అదే కదా, వాళ్ళు చేసిన తప్పిదాలు. అంటే మీకు ఒక ఇంత తొందరగా ఇలా ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఈ రకంగా అంటే ఆంధ్రప్రదేశ్లో జరగటం అనేది ఇది ఐ థింక్ ఫస్ట్ టైం ఏమో ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేయటం అనేది. సో డెఫినెట్గా అటు మోదీ గారు, ఇటు అమిత్ షా గారు, మరోపక్క కేంద్ర ఎన్నికల సంఘం తమ నజర్ ఉంచడం వల్ల, అంటే తమ దృష్టిని పెట్టడం వల్ల ఇది జరిగిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే రానున్న రోజుల్లో కూడా మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది. వారిలో డీజీపీ గారు ఉన్నారని, సిఎస్ గారు ఉన్నారని,
మరికొంతమంది ఉన్నారని కూడా ఊహాగానాలు ఇప్పుడు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ అసలు ఎవరెవరి మీద వేటు పడే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు మేడం? అది ఊహాగానాలుగా మనం చెప్పుకోక్కర్లేదండి. అందులో కూడా వాస్తవాలు ఉండొచ్చు. ఎందుకంటే మన పురంధేశ్వరి గారు 22 మందిని బదిలీ చేయమని ఆవిడ ఒక లేఖ రాశారు కేంద్రానికి. అందులో ఆవిడ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆవిడ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే రాశారు. పోనీ ఏ చంద్రబాబు నాయుడు గారి పార్టీ వ్యక్తో లేకపోతే అంటే టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు రాయలేదు. అంటే ఆవిడని ఏ రకంగా మాట్లాడారో మనకు తెలుసు. అది రాసినందుకు వైసీపీ వాళ్ళు ఎంత అసహ్యంగా ఒక మహిళను కూడా చూడకుండా అసభ్యకరమైన పదజాలంతా ఆవిడ దూషించారు. సో ఇవన్నీ కూడా మీకు కేంద్రం దృష్టికి వెళ్ళాయి, ముఖ్యంగా అమిత్ షా గారు, మోదీ గారు. అందుకని ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కొల్లి రఘురామిరెడ్డి గారు అండ్ దెన్ డీజీపీ, సిఎస్ వీళ్ళందరూ కూడా డెప్యుటేషన్ మీద వచ్చారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే ఈ ముగ్గురు కూడా ఒకే రాష్ట్రానికి చెందిన ఒకే ప్రాంతానికి ఒకే జిల్లాకి చెందిన వాళ్ళు. సాధారణంగా ఎక్కడ ఇలా జరగదు. మీరు కనుక పరిశీలిస్తే విభిన్న ప్రాంతాల నుంచి తీసుకుంటారండి ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ. ఎందుకంటే ఆయా ప్రాంతాల గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు అనుకోండి, వాళ్ళ ప్రాంతాన్ని గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. లేదంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే ముఖ్యమంత్రి అవగానే వీళ్ళని తీసుకొచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఆయన మనుషులు, ఆయన కుడిభుజంగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. నెంబర్ 1. నెంబర్ 2 రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ. అందుకని ఇప్పుడు సిఎస్ కి అండ్ దెన్ డీజీపీకి తప్పకుండా వేటుపడే అవకాశం అయితే ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే డీజీపీ చేసిన తప్పిదాలు మనకు తెలుసు, నారాయణ గారి విషయంలో కానీ మరొకటి కానీ. తర్వాత ఇక్కడ సిఎస్ గారి విషయంలో తీసుకుంటే అసలు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది ఏంటి? వాలంటీర్ల విషయంలో మీరు విధుల నుంచి కొంతకాలం పక్కకు పెట్టండి, ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి అంది. ఆ విషయాన్ని ఆయన నేను ఒక చీఫ్ సెక్రటరీని, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, నేను ఒక ఉన్నత స్థానంలో ఉన్నా అన్న విషయాన్ని మర్చిపోయి ఆయన ఒక వైసీపీ చెందిన మనిషిలాగా వైసీపీ ప్రభుత్వం తరఫున ఆయన మాట్లాడుతూ ఆ కార్యకర్తల విషయంలో అంటే వాలంటీర్ల విషయంలో ఆయన తప్పిదాలు చేశాడు. ఆయన అసలు పెన్షన్ పంపిణీ ఒక రోజులో చేయాల్సిన పెద్ద మనిషి చేయకుండా దీన్నంతా కూడా ఇది ప్రతిపక్ష కుట్ర, ప్రతిపక్షం ఉత్తరం ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి రాయడం వల్లే ఇది జరిగింది, వాలంటీర్లందరినీ చంద్రబాబు నాయుడు ఉద్యోగాల నుంచి తొలగించమన్నారు అంటూ లేనిపోని అభాండాలు వేసి ఈ రకంగా చేశారు వాళ్ళు. కాబట్టి తప్పకుండా సిఎస్ కానీ డీజీపీ కానీ విధుల్లోంచి తొలగించే అవకాశం రెండూ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది, మరోపక్క అమిత్ షా గారు అండ్ దెన్ మోదీ గారు దృష్టి పెట్టారు. కాబట్టి త్వరలో వీళ్ళ బదిలీ జరుగుతుంది. ఇంకా చిన్న చితక ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బదిలీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.